జోకు. ఒకడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యమభటులు వచ్చి వాడిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు వాడు డేటా చూస్తారు. వాడు డేటా చూస్తే వాడు పాపాలు పుణ్యాలు రెండు 50-50 చేశాడు, సమానంగా ఉన్నాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, వీడిని స్వర్గానికి తీసుకెళ్ళాలా నరకానికి తీసుకెళ్ళాలా అని. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఛాయిస్ ఇచ్చారు, అరే నీ డేటాలో పాపాలు 50 ఉన్నాయి, పుణ్యాలు 50 ఉన్నాయి, కాబట్టి నీ ఇష్టం, నువ్వు స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నువ్వే తేల్చుకున్నారు. వాడెమ్మటే తెలివిగా నేను స్వర్గాన్ని నరకాన్ని చూసి చెబుతానన్నాడు. అవునా, సరే పద ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అంటాడు. సరే స్వర్గానికి వెళ్దాం పద అంటాడు. స్వర్గానికి వెళ్తాడు. లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తాడు. చూడగానే అక్కడ గాంధీ గారు ఏదో రాట్నం తిప్పుకుంటూ ఉంటాడు. నెహ్రూ గారు ఏదో రాసుకుంటూ ఉంటాడు. అబ్దుల్ కలాం గారు 4 టెస్ట్ ట్యూబులు పెట్టుకుని 4 రాకెట్లు 2 విమానాలు పెట్టుకుని ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వామ్మో వామ్మో ఏందిరా బాబు వీళ్ళు ఎట్టున్నారు అనుకుంటాడు. పక్కన చూస్తాడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉంటుంది. ఆ వెంబటే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని పాడుతూ ఉంటుంది. వామ్మో ఏందిరా ఈ నరకం, ఇది స్వర్గం కాదు నరకం, నాకు ఇది వద్దు, ఒకసారి నరకాన్ని చూపించండి అంటాడు. సరే అమ్మట వాడు నరకాన్ని తీసుకెళ్తారు. నరకం లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఎదురుగా ఎన్టీ వాడు శ్రీదేవి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఏమని అత్తమడుగు వాగులో నా అత్త కొడకో అని. ఇటు పక్కన చూస్తాడు అక్కినేని నాగేశ్వరరావు, కోటప్ప కొండకు వస్తా నన్ను మొక్కుకున్నా అబ్బా అక్కినేని నాగేశ్వరరావు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎదురు చూస్తాడు ఇంకా దివ్య భారతి, ప్రేమ గీమత్త సదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగ పట్టేయి పట్టు అని ఒక పక్కన దివ్యభారతి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వెనక ఎదురు చూస్తాడు, అటు అమలాపురం ఇటు పెద్దాపురం అని చెప్పి సిరిసిద్ద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, నరకం స్వర్గంలా ఉంది, స్వర్గం నరకంలా ఉంది, నేను నరకానికే వస్తానంటాడు. పక్కన ఉన్నటువంటి యమభటులు అంటారు, అరే కొద్దిగా ఆలోచించుకొని చెప్పు అంటాడు. లేదు ఆలోచించేది ఏం లేదు, నరకం కన్ఫామ్, నేను నరకానికి ఫిక్స్ అయిపోయాను అంటాడు. ఆలోచించు అంటాడు. నో, నరకం కన్ఫామ్ అంటాడు. ఇక ఎమ్మట వాడు నరకంలోకి ఎంటర్ అవుతాడు. ఒక్కసారి నరకంలో అడుగుపెట్టిన తర్వాత ఎమ్మట యమభటులు వచ్చి వాడి కాళ్ళు చేతులు 2 పట్టుకొని సలసల కాగేటువంటి బాండీ ఉంటే ఆ బాండీ లేస్తారు. వాడు ఆ బాండీ దెబ్బకు వామ్మో వాయో అన్యాయం అక్రమం, నన్ను మోసం చేశారు, నన్ను ఇటు చేశారు అట చేశారు, చూపించింది వేరు చేస్తుంది వేరు, ఇది అన్యాయం అని చెప్పాడు. పెద్ద పెద్ద కేకలు పెడతా ఉంటారు. అప్పుడు ఆ యమభటులు చెబుతారు, రేపు పిచ్చోడా అది మా అడ్వర్టైజ్మెంట్ రా, ఆ మాత్రం చూపించకపోతే నరకానికి ఎవడొస్తాడు, నువ్వు నా అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయావని చెబుతారు.